సో జనరల్గా చాలామందికి డౌట్ ఉంటుంది, అది రీసెంట్ బాక్స్లోడ్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు ఆర్ ఎవరైతే ఏ ప్రాజెక్ట్స్ని ఎలాగ అసలు స్టార్ట్ చేయాలి, అవి ఎలా చేస్తారు, ఏ టూల్స్ యూజ్ చేస్తారు, ఓకే అసలు దాని యొక్క ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఎవరైనా చెప్పగలరా అని చాలామంది డౌట్స్ రైజ్ చేస్తున్నారు. మీరు ఫ్రెషర్ అయినా సరే ఆర్ ఎవరైనా 2-3 years ఎక్స్పీరియన్స్తో ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఏఐకి సంబంధించిన ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది నేను ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఒక ఏఐ ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసి అండ్ ఆ ప్రాజెక్ట్ కోడ్ని అండ్ దానికి అసోసియేట్ డాక్యుమెంటేషన్ని మీరు ఒక పోర్ట్ఫోలియో అంటే ఒక గిట్ హబ్ లింక్ని క్రియేట్ చేసి ఆ రిపాజిటరీలో స్టోర్ చేసుకొని దాన్ని మీరు లింక్డ్ఇన్లో కానీ ఆర్ మీ రెజ్యూమ్లో కానీ మీరు మెన్షన్ చేస్తే అప్పుడు మీ ప్రొఫైల్ అనేది చాలా వెయిటేజ్ ఉంటుంది. సో జనరల్గా అందరూ వెబ్ అప్లికేషన్ అని ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని మెన్షన్ చేస్తుంటారు రెజ్యూమ్స్లో. బట్ అలాంటి వాటితో పాటు ఏదైనా ఏఏ ప్రాజెక్ట్ కానీ మీరు రెజ్యూమ్లో కానీ మెన్షన్ చేశారు, మీరు దాని మీద వర్క్ చేశారంటే 100% మీకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో మీకు జాబ్ పరంగా ఎలాంటి తిరుగు ఉండదు. ఓకే, మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ని ఎలాగ స్టార్ట్ చేస్తారు, ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతారు, ఎలాంటి స్కిల్స్ యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ అంటే పెద్ద భారీ ప్రాజెక్ట్స్ చేయనవసరం లేదండి. సింపుల్గా చెప్పాలంటే ఒక మూవీ రికమెండేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ టైప్ అనమాట. ఆర్ ఫేక్ న్యూస్ డిటెక్ట్ చేయడం కానీ ఆర్ ఇమేజ్ క్లాసిఫికేషన్స్ కానీ ఒక వెహికల్ డిటెక్షన్ కానీ ఇలాంటివి కొన్ని ప్రాజెక్ట్స్ మీరు మీ ఓన్ హ్యాండ్స్తో కానీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తేనే అవి మీ కెరీర్కి ఎంతో ఇంపాక్ట్ అండ్ ఎఫెక్టివ్గా ఉంటాయి. ఓకే, నేను ఒక ప్రాజెక్ట్ని అయితే ఎలా చేస్తారని చెప్తాను ఎండ్ టు ఎండ్. ఇంట్లోంచి ఒక ఫేక్ న్యూస్ డిటెక్ట్ అనే ఒక మినీ ప్రాజెక్ట్ని ఎలా చేస్తారు, ఓకే స్టెప్ బై స్టెప్ మనం చెప్తాము. ఓకే, దాన్ని మీరు స్టెప్స్ ఇంప్లిమెంట్ చేసి మీరు ట్రై చేయండి. స్టెప్స్ అంటే ఫస్ట్ మీరు ఒక ప్రాజెక్ట్ని చూజ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా, మూవీ రికమెండేషన్ సిస్టమ్ కానీ ఆర్ ఫేక్ న్యూస్ డిటెక్ట్ కానీ ఆర్ ఏదైనా సరే ఇమేజ్ క్లాసిఫికేషన్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని నేను ఎక్కడైతే ఫేక్ న్యూస్ డిటెక్షన్, ఓకే ఫేక్ న్యూస్ని ఎలా డిటెక్ట్ చేయాలనేది ఒక ఏఐ టూల్స్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయబోతున్నాము. ఓకే, ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యూ హ్యావ్ టు కలెక్ట్ ద డేటా సెట్స్. ఏదైతే మనం చెప్పాం కదా ఫేక్ న్యూస్, ఎందుకంటే ఈ ఏఐ మొత్తం కూడా టూల్స్ అన్నీ కూడా వర్క్ చేసేది డేటా మీద బేస్ చేసుకోండి. అది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. డేటాను తీసుకొని డేటాను కలెక్ట్ చేసుకొని దాన్ని ట్రైన్ చేస్తారు. ఏఐ సిస్టమ్స్ అన్నీ ఇలానే వర్క్ అవుతాయి. ఓకే, సో డేటా అంతా కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైతే ఫేక్ న్యూస్ డేటా అని చెప్పాం కదా, ఫేక్ న్యూస్ని డిటెక్ట్ చేయాలని చెప్పాం కదా, ఆ డేటానంతా కలెక్ట్ చేసుకోండి. మరి ఇది ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు. కొన్ని పబ్లిక్ డేటా సెట్స్ ఉంటాయి, కేగల్ అని, KAGGL అని ఉంటుంది. అక్కడి నుంచి మీరు కలెక్ట్ చేసుకోండి. లైక్ ఫేక్ న్యూస్ డిటెక్ట్ అనే ఒక ఫైల్స్, CSV ఫైల్స్ ఉంటే అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ స్టెప్ క్లియర్ అయింది కదా. ఫస్ట్ మీరు డేటాని కలెక్ట్ చేసుకోండి, డేటా సెట్స్ని కలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫ్రమ్ కేగల్. అండ్ నెక్స్ట్ స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఆ డేటాని ఏదైతే కలెక్ట్ చేశారో దాన్ని ప్రాసెస్ చేయాలి డేటాని. ఇక్కడ మీకు పాండాస్ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. పైథాన్ ఇచ్చేసి పాండా కాన్సెప్ట్ ఇచ్చేసి మీరు డేటాని ప్రాసెస్ చేస్తారు, అంటే లోడ్ చేస్తారు అండ్ ప్రాసెస్ చేస్తారు. ఓకే, ఏదైతే మీరు కలెక్ట్ చేసిన డేటాని ఈ ప్రాసెస్ చేసే టైంలోనే మీరు డేటాని క్లీన్ చేయాలి కూడా. క్లీన్ చేయడం అంటే ఏదైనా నల్ వాల్యూస్ ఉన్నా, మీరు కలెక్ట్ చేశారు కదా డేటా సెట్, దాంట్లో ఏదైనా నల్ వాల్యూస్ ఉన్నా, డూప్లికేట్స్ ఉన్నా ఆర్ సమ్ అదర్ ఎక్స్ట్రా ఏదైనా వర్డ్స్ ఉన్నా కూడా, స్పెషల్ క్యారెక్టర్స్ అలాంటివి ఉన్నా కూడా ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా క్లీన్ చేసి ఒక మీనింగ్ఫుల్ డేటాని రెడీ చేయడం. అదేవిధంగా ఈ డేటానంతా కూడా ఒక యూజబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. సో దీనికి జనరల్గా సీబోర్న్ అని కానీ మ్యాట్ప్లాట్లిబ్ అని కానీ ఇవి ఇచ్చేసి ఒక విజువలైజేషన్ డేటాని రెడీ చేస్తారు. ఇదేంటి ఇప్పుడు చేయాల్సింది అసలు స్టెప్స్ అండి. ఎప్పుడైతే డేటాని కలెక్ట్ చేసి మీరు ప్రాసెస్ చేసి క్లీన్ చేసి ఒక మీనింగ్ఫుల్ ఫార్మాట్ డేటా రెడీ అయిందో ఆ డేటాని ట్రైన్ చేయాలి. అప్పుడు మీరు ట్రైన్ చేయాలి దానికి మీరు ఒక సూటబుల్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు ML మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ యూజ్ చేస్తారు అండ్ డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు ట్రైన్ మోడల్ చేయడానికి, ఇక్కడ మీరు ఆ మోడల్ని ట్రైన్ చేయడానికి ఎక్కువగా స్కిట్ లెర్న్ ఎక్కువగా యూజ్ చేస్తారు. మీరు ఈ స్కిట్ లెర్న్ యూజ్ చేసి యూ కెన్ ట్రైన్ ఏ మోడల్ అండ్ ఎవాల్యుయేట్ ది accuracy, precision and recall, and also you can do train test speed as well. ఓకే, సో ఇవన్నీ కూడా స్కిట్ లెర్న్ యూజ్ చేసి చేస్తారు. అంటే ఒక మోడల్ని ట్రైన్ చేస్తారు, ఆ డేటా ఏదైతే మీనింగ్ఫుల్ డేటా అని ఉంటుందో. అలాగా ఒక మోడల్ని ట్రైన్ చేసిన తర్వాత అప్పుడు మీరు
ఒక మనకి ఫ్రంట్ ఎండ్లో కూడా ఏదో ఒకటి కనిపిస్తే కదా మనం ఎంటర్ చేసేది. సో ఈ యూఐని, సింపుల్ యూఐని మీరు ఒక సింపుల్ యూఐని, యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేసుకోండి యూజింగ్ ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ఒక సింపుల్ యూఐని, అంటే ఒక చెక్ బాక్స్ ఉంటుంది, ఎంటర్ ద టెక్స్ట్. ఏదైతే మీరు టెక్స్ట్ని ఎంటర్ చేస్తారో దాని మీద క్లిక్ చేయగానే ఇది రియల్ న్యూసా ఫేక్ న్యూస్ అనేది డిటెక్ట్ చేస్తుంది. మీకు ఆ మోడల్ అనేది మీకు ప్రెడిక్ట్ చేసి ఇస్తుంది అనమాట. మీ మోడల్ని, ట్రైన్ చేసిన మోడల్ని డిప్లాయ్ చేయండి. కొన్ని పబ్లిక్ సర్వర్స్ ఉంటాయి డిప్లాయ్ చేయడానికి, లైక్ స్ట్రీమ్లిట్ క్లౌడ్ అని ఉంటుంది. ఇది ఫ్రీ అండి, మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు స్ట్రీమ్లిట్ క్లౌడ్. అప్పుడు మీరు మీ గిట్హబ్ అకౌంట్లోకి అప్లోడ్ చేయండి. చేయాలంటే క్రియేట్ చేయాలి, readme.md అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసి దాని అసోసియేట్ డాక్యుమెంటేషను, స్క్రీన్ షాట్స్ అని యాడ్ చేసి మీ గిట్హబ్ అకౌంట్లోకి అప్లోడ్ చేయండి. ఆ లింక్ని మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకోవడం కానీ ఆర్ మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసుకోవడం చేయాలి. ఇదండి స్టెప్ బై స్టెప్గా ప్రాసెస్. ఇక్కడ ఏమేమి స్కిల్స్ అవసరమయ్యాయి? ఫస్ట్ మీరు పైథాన్ నేర్చుకోవాలి, నెక్స్ట్ NumPy పాండాస్ నేర్చుకోవాలి, నెక్స్ట్ ఎంఎల్ బేసిక్స్, సమ్ అల్గరిథమ్స్, లీనియర్ రెగ్రెషన్స్ అని కొన్ని అల్గరిథమ్స్ నేర్చుకోవాలి, అండ్ సమ్ క్లౌడ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఇలాగా మీరు కొన్ని కోర్ స్కిల్స్ యాజ్ ఏ ఫ్రెషర్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. మీరు మోడల్స్ని ట్రైన్ చేయడానికి, మీ ఓన్ మోడల్ని బిల్డ్ చేయడానికి scikit-learn ఆర్ కేరాస్ అని కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటే అవి యూజ్ చేసి మనం డెవలప్ చేయొచ్చు. సో హోప్ఫుల్లీ మీకైతే అండర్స్టాండ్ అనుకుంటున్నాను ఎలాగా ఒక ఏ ప్రాజెక్ట్స్ని ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేస్తారు అనేది. మీకు స్టిల్ డౌట్స్ ఉంటే ఏదైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇలాంటి ప్రాజెక్ట్ రిలేటెడ్వి కానీ ఆర్ ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలి అండ్ మోక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటారా, దెన్ మీరు మీ డీటెయిల్స్ని ఈమెయిల్ ఐడికి షేర్ చేయండి. సో డెఫినెట్గా మీకు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి అండ్ రియల్ టైమ్ నాలెడ్జ్ షేర్ చేయడానికి హెల్ప్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నికల్ వీడియోస్ కోసం మీరు ఫ్రెషర్ అయినా ఆర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అంటే మన లక్కీ టెక్నిక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.